ఆల్ టైమ్ హైకి చేరిన వెండి ధర పరిస్థితి ఏమిటి? ధర మరింత తగ్గే అవకాశం ఉందా లేక మరింత పెరుగుతుందా? వచ్చే 6-7 నెలల్లో ధర ఎంత ఉండొచ్చు? దీనిపై మార్కెట్ వర్గాలు నిపుణులు ఏమనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? కిలో వెండి ధర 75,000 రూపాయలు. ఇది మొన్నటి ఆల్ టైమ్ హై ధర. ఇప్పుడు మళ్లీ వెండి ధర దిగొస్తోంది. ఒక్కరోజే 6,000 రూపాయలు తగ్గింది. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 69,000 రూపాయలు పలుకుతోంది. ఆల్ టైమ్ హైకి చేరిన వెండి ధర ఇలా తగ్గడానికి కారణమేంటి? ప్రాఫిట్ బుకింగ్ తో పాటు డాలర్ విలువ పెరగడం కారణమంటున్నారు కమోడిటీస్ నిపుణులు. డాలర్ బై సిల్వర్ 49.45 రూపీస్ లో 74,500 ఆల్ టైమ్ హై టచ్ అయింది. డాలర్ వర్సెస్ అదర్ కరెన్సీస్ కనుక చూస్తే 6 కరెన్సీస్ మీద డాలర్ కొంచెం స్ట్రాంగ్ అవడం జరిగిందనమాట. అదొక రీజన్ కూడా. డాలర్ స్ట్రాంగ్ అవడం, కొంచెం గోల్డ్ వీక్ అవడం, ఇన్వెస్టర్స్ గోల్డ్ నుంచి ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేయడం, కొంత వేరే అదర్ దానికి మూవ్ అవడం ఇవన్నీ జరిగింది. ప్రధాన కరెన్సీలతో డాలర్ విలువ పెరగడం కొనసాగితే వెండి ధర మరో 3-4 వేల రూపాయలు తగ్గొచ్చని అంచనా. అయితే అదెంతో కాలం ఉండదని మార్కెట్ వర్గాల అంచనా. అక్కడి నుంచి పుంజుకుని 6 నుంచి 7 ఏడాది టైంలో కిలో వెండి ధర 1,00,000 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నాయి. ఇది టెంపరరీ కరెక్షన్ మాత్రమే. డొమెస్టిక్ కన్జంప్షన్, ఈ ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా పెరిగిన దృష్ట్యా రానున్న కాలంలో సిల్వర్ ప్రైజెస్ అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెట్టుబడి కొనుగోళ్లతో పాటు ఇటీవల పారిశ్రామిక రంగంలో కూడా వెండి వినియోగం బాగా పెరిగింది. వినియోగం పెరిగినంతగా ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. దీంతో వెండి ధర కరెక్షన్ తాత్కాలికంగానే కనిపిస్తోంది. హైదరాబాద్ అమీర్పేట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి మా ప్రతినిధి ప్రతిభ దీనికి సంబంధించిన వివరాలు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిభ, వెండి ధరలో ఎందుకు ఇంత కరెక్షన్ వస్తుంది? మార్కెట్ ఏమనుకుంటోంది? కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సత్య. స్టాక్ మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ అయినా, రియల్ ఎస్టేట్ పడిపోయినా లేచినా, లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగినా లేకపోయినా, ఎవరు ఎలా ఫీల్ అయినా లేకపోయినా, గోల్డ్ ఆర్ సిల్వర్ లో దీంట్లో కాస్ట్ పెరిగినా తగ్గినా ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. అందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ప్రతిరోజు న్యూస్ లో చూస్తుంటారు, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు, పేపర్ లో చూస్తూ ఉంటారు. అంటే ఇవాళ గోల్డ్ రేట్ అట్లా ఉంది, సిల్వర్ రేట్ అట్లా ఉంది అని. ఇన్ని రోజులు ట్రెడిషనల్ గా గోల్డ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య మాత్రం సిల్వర్ దాని ప్లేస్ ఆక్రమించేసుకుంది. ఇప్పుడు సిల్వర్ మెటల్స్ లో రారాజ్ అయిపోయింది. సో ఒక స్టార్ లా వెలిగిపోతున్న సిల్వర్ ఇంకా దిగుతుందా, ఇంకా తగ్గుతుందా అనే ఆతృత కూడా చాలా మందిలో ఉంది. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్. ఇప్పుడు అక్షయ తృతీయ కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ 6th కి. సో అట్లీస్ట్ ఆ టైంలో అయినా కొంటే బాగుంటుంది, అప్పటికైనా తగ్గితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా. అండ్ కొంతమంది మనం అనలిస్టులతో అలాగే కొంతమంది వ్యాపారులతో మాట్లాడినప్పుడు చెప్పడం కూడా ఏంటంటే 75,000 బాగా టచ్ అయింది, ఆల్ టైమ్ హై రీచ్ అయింది, ఇంకా అంతకన్నా ఎక్కువ పెరుగుతుందని అడిగితే తగ్గచ్చు అంటున్నారు. కానీ అది టెంపరీ ఫేజ్ మాత్రమే, ఇంకా 1,00,000 రూపాయలు కూడా దాటే అవకాశం ఉంది కేజీ సిల్వర్ ధర అంటున్నారు. సో ఒక పెద్ద 1,00,000 అంటే ఒక పెద్ద ఫిగర్ లా కనిపిస్తుంది చాలా మందికి. సో ముందే కొని పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత కొనగలమా లేదా అనే ఫీలింగ్ కూడా చాలా మందిలో ఉంది. సో మన దగ్గర ఇప్పుడు సిఎంఆర్ హైదరాబాద్ అధినేత రామారావు గారు ఉన్నారు. సో ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా ఆయన అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఇంకా ఫ్లక్చువేషన్స్ లో ఇంకా ఎలా ఉండబోతుందా అండి? పెరుగుతుందా? మైనర్ కరెక్షన్ అంటే మే 6 అక్షయ తృతీయ పర్వదినం డెఫినెట్ గా ఈ ప్రీషియస్ మెటల్స్ రెండు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ మైనర్ కరెక్షన్ ఓన్లీ. 77,000 ఆల్ టైమ్ హై రికార్డు స్థాయి దాటి ఈ రోజు 68,500 రూపీస్ దిగువ స్థాయికి వచ్చినాయి. అంటే ఇంచుమించుగా 7,000 రూపీస్ పర్ కేజీ తగ్గింది. అదేవిధంగా గోల్డ్ ప్రైజెస్ కూడా కొద్దిగా సాధారణ స్థాయికి వచ్చినాయి. రానున్న కాలంలో డెఫినెట్ గా 10,000 ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదండి వ్యాపారాలు చెప్పేది. బట్ మరి కస్టమర్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కు, సో షాపింగ్ చేద్దామని వచ్చారు చాలా మంది, గోల్డ్ అండ్ సిల్వర్ కొందామని. బట్ కొనగలమా లేదా అన్న డౌట్ కూడా చాలా మందిలో ఉంది. కాకపోతే సిల్వర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ప్రతి సందర్భంలోనూ వాడుతున్నారు. మరి ఎంతవరకు కొంటున్నారు, వీళ్ళు ఏమైనా తగ్గుదల చేశారా వాళ్ళ కొనుగోలులో, వాళ్ళని తెలుసుకుందాం. సో మీరు ఇప్పుడు షాపింగ్ వచ్చారు, సో ఎలా ఉందండి కాస్ట్, ఎట్లా ఉంది, భయపడుతున్నారా మీరు? కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మేము బిహెచ్ఎం నుంచి వచ్చామండి. నా పేరు వీరభద్రరావు. అంటే ఇలా మ్యారేజ్ సీజన్ అని చెప్పి వెండి కొనుక్కుందని వచ్చాం. కానీ వెండి అయితే 75,000, 69 ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఈ సీజన్ లో ఇంకా అక్షయ తృతీయ ఉంది మే 6. ఇంకా పెరుగుదనే ఉద్దేశంతో ఏదో కొద్దిగా ఆర్నమెంట్ తీసుకోమని చెప్పి ఉద్దేశంతో కొద్దిలో తక్కువ తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఇంకా పెరుగుతున్న ఉద్దేశం అయితే
ప్రజల్లో ఉన్నది. ఓకే మేడం. సో మామూలుగా చూసుకుంటే ఎవ్రీ మంత్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 టన్స్ అట్లా సేల్ అవుతూ ఉంటుంది హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. బట్ ఈసారి రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ లో మాత్రం 40 టన్స్ ఆఫ్ సిల్వర్ అమ్ముడుపోయింది. అంటే చాలా మందిలో ఒక ఫీలింగ్ ఉంది ఏంటంటే కొనగలమా లేదా, ముందే కొని పెట్టుకుంటే బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా వాడుకోవచ్చు సిల్వర్ ని గోల్డ్ ని అని చెప్పేసి చాలా మంది కొంటూ ఉన్నారు. బట్ ఎంతో కొంత కొనాలి, అక్షయ తృతీయ వస్తుంది ఆ తర్వాత అని చెప్పేసి కొంతమంది కొంటూ ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు మనతో. సో మీరు చెప్పండి మేడం, ఎలా కొంటున్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు మీరు? ఇప్పుడు గోల్డ్ 10 కొన్నామండి. చాలా కాస్ట్ ఉంది. మధ్యతరగతి వాళ్ళైతే అసలు కొనలేరండి ఈ రేట్లు చూస్తే. లాస్ట్ ఇయర్ అయితే వెండి కొంచెం తక్కువగా ఉంది, ఇప్పుడైతే చాలా టూ మచ్ అయిపోయింది. ఇలా అయితే లాస్ట్ ఇయరే 1 kg కొనేసి పెట్టుకునే వాళ్ళం ఇంట్లో. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళైతే చాలా ప్రాబ్లం అవుతుంది. లేని వాళ్ళు కొనాలి కదా, కొంచెమైనా కొనాలి, కానీ తప్పనిసరిలో మ్యారేజ్ కదా కొనాల్సి వస్తుంది. సో మనం షాప్స్ దగ్గర కూడా బారులు తిరగడం చూసాం. కొన్ని తెనాలి అలాంటి అమలాపురం ఇలాంటి ప్లేసెస్ లో, రూరల్ ఏరియాస్ లో కాస్ట్ తగ్గింది అని చెప్పగానే మొన్న 75,000 దాటిన తర్వాత తగ్గింది అని చెప్పగానే నిన్నంతా మనం చూసాం. చాలా మంది షాప్స్ దగ్గర పడిగప్పులు కాశారు, కొందాము, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము అని. కానీ సైకాలజీ ఏంటంటే జనరల్ గా మామూలుగా తగ్గినప్పుడు ఎక్కువగా కొనరండి. ఎందుకంటే ఇంకా తగ్గుతుందేమో అనే ఒక సైకాలజీ ఉంటుంది, ఇంకా తగ్గినప్పుడు చూద్దాంలే అని. బాగా పెరుగుతున్నప్పుడు ఒక భయంతో కొనేస్తుంటారు. సో ఓవరాల్ గా ఏదేమైనా సిల్వర్ కాస్ట్ మాత్రం ఇప్పుడు ఒక కింగ్ లా తయారైంది. అందరికీ ఒక మెయిన్ ఫోకస్ మాత్రం సిల్వర్ లోనే కనిపిస్తుంది. సో ఫ్యూచర్ లో 1,00,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు అంటున్నారు. మరి ఇప్పుడు కొంటే మాత్రం ఇది ఒక బెటర్ టైం అని చెప్పొచ్చు. ఓవర్ టు యు సత్య.